ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లిన మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. కౌశిక్ రెడ్డిని అరెస్టు చేసినట్టుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఆర్కే లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఆర్కే, చెప్పండి. శీలా, ఇవాళ కౌశిక్ రెడ్డిని పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. అంతకుముందు ఉద్రిక్త వాతావరణం అయితే అక్కడ నెలకొందని చెప్పవచ్చు. ఎందుకంటే నిజానికి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేస్తారని ఊహాగానాలు మాత్రమే వచ్చాయి. ఆ ఊహాగానాలతో చాలామంది అక్కడికి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్ళారు. అయితే ఇంటికి వెళ్ళిన నేపథ్యంలో కౌశిక్ రెడ్డిని ఇంటికి అరెస్ట్ చేస్తారనే ఉద్దేశంతో కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. కౌశిక్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారనేది దాని విషయంలో తెలుసుకునేందుకు పార్టీ సీనియర్ నేత హరీష్ రావు కూడా అక్కడికి వెళ్ళారు. అయితే హరీష్ రావు వస్తున్నారని తెలుసుకున్న కార్యకర్తలు మరింత పెద్ద ఎత్తున కౌశిక్ రెడ్డి ఇంటికి చేరుకోవడంతో అక్కడ పెద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. దీనితో పోలీసులు కార్యకర్తలను అదుపు చేసే భాగంగా హరీష్ రావుని అరెస్ట్ చేసి అంతకుముందే కౌశిక్ రెడ్డి కంటే ముందే హరీష్ రావుని అరెస్ట్ చేశారు. అయితే అనంతరం హరీష్ రావుని అక్కడి నుంచి పంపించిన తర్వాత మరి ఆ తర్వాత కొద్దిసేపటికి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు. అయితే ఇందులో మనం చూసుకున్నట్లయితే కౌశిక్ రెడ్డితో పాటు హరీష్ రావుని అరెస్ట్ చేయడంలో ఒక నేపథ్యం ఉందని గమనించవచ్చు. బీఆర్ఎస్ పార్టీని ఏదైతే మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఈటల రాజేందర్ కానీ హరీష్ రావు కానీ మంచి సంబంధాలు ఉన్నాయి. ఇద్దరు మంచి స్నేహితులు. అయితే గత కొన్ని రోజులుంటే బీఆర్ఎస్ పార్టీని ఈటల రాజేందర్ విడిచి వెళ్ళిన నేపథ్యంలో రాజీనామా చేసిన అనంతరం హరీష్ రావు కూడా పార్టీని విడిచి పెడతారనే ఊహాగానాలు గతంలో చాలాసార్లు వచ్చాయి. ఈ మధ్య కాలంలో కూడా కొద్ది రోజుల నుంచి హరీష్ రావు కూడా పార్టీ మారే అవకాశం ఉందని ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. అయితే హరీష్ రావు పార్టీ మారుతారా లేదా అనే విషయాలు పక్కన పెడితే హరీష్ రావును బీఆర్ఎస్ పార్టీ నేతల చుట్టూ కదా కొన్ని రోజులుగా అరెస్టులు కేసులు నమోదు చేయడము. అయితే బీఆర్ఎస్ నేతలు ఎవరైతే ఉన్నారో ప్రధానంగా వారి చుట్టే రాజకీయం నడుస్తుంది. ఒకవైపు అరెస్ట్ చేస్తున్నారు, వారిపైన కేసులు పెడుతున్నారు, కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్న నేపథ్యంలో ఈ అరెస్ట్ చేసి భయపెట్టి పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి చాలామందిని ఇతర పార్టీలు లాక్కునే ప్రయత్నాలు చేస్తుంది. అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా వారిపై కక్షగా చర్యలో భాగాన్ని చేస్తుంది అంటున్నారు. అయితే హరీష్ రావుకి ఈటల రాజేందర్కి ఉన్న నేపథ్యంతో హరీష్ రావు కూడా పార్టీ మారతారని ఊగాన నేపథ్యంలో అయితే ఇక్కడ ఈటల రాజేందర్ హరీష్ రావుకి సపోర్ట్ చేస్తారా పార్టీ పరంగా, లేకుంటే స్నేహపూర్వకంగా ఎలాంటి వ్యవహరిస్తారనేది కూడా రాజకీయ విశ్లేషకులు ఉత్కంఠ నెలకొంది. అయితే ఎందుకు హరీష్ రావు సపోర్ట్ చేస్తారా ఈటల రాజేందర్, లేకపోతే పార్టీ పరంగా ఎలాంటి ముందుకు అడుగులు వేస్తాడు ఈటల రాజేందర్ అనే విషయాలు బీజేపీ పార్టీలో కూడా చర్చ జరుగుతుంది. అయితే వీరి ఇద్దరి నేపథ్యంలో హరీష్ రావు కానీ ఈటల రాజేందర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ పార్టీ పరంగా చర్యలు తీసుకుంటే పార్టీకి ఒకవేళ పార్టీ ఇదే విధంగా ఉండి ముందుకెళ్తే మాత్రం హరీష్ రావు కానీ పార్టీ మారే అవకాశం కానీ వస్తే బీఆర్ఎస్ పార్టీకి పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు. అయితే ఇప్పటి వరకు చాలాసార్లు హరీష్ రావుని అడిగిన నేపథ్యంలో నేను పార్టీ అయితే మారను, కేసీఆర్కే నేను తోడుగా ఉంటాను, కేసీఆర్ ఉన్నంత వరకు నేను ఉంటానంటే. అయితే ఈ మధ్యకాలంలో మనం చూసుకున్నైతే కేవలం కవిత హరీష్ రావు ఈటల రాజేందర్ చుట్టూ మాత్రమే తిరుగుతుంది. కేవలం కేసీఆర్ ఫామ్ హౌస్కి మాత్రమే పరిమితమైన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుందో అనేది విషయాలు కూడా అక్కడ బీఆర్ఎస్ నేతల్లో కార్యకర్తలలో ఏం జరుగుతుందో అంత చిక్కని పరిస్థితి ఏర్పడుతుంది. ఆ నేపథ్యంలో ఏదైతే బీజేపీ పార్టీ ఉందో బీజేపీ పార్టీలో రాబోయే 2029 ఎన్నికల్లో పార్టీ అధికారమే లక్ష్యంగా పనిచేస్తుంది. అందుకే పార్టీ సభ్యత్వ నమోదులో కార్యక్రమాలకు భాగంగా దూకుడు పెంచింది. వాటిలో భాగంగానే ఎవరైతే కార్యకర్తలు కానీ నాయకులు కానీ పార్టీలోనికి వస్తారో వాటిని ఆహ్వానించేందుకు ఉన్నారు. అయితే ఇప్పటికే ఈటల రాజేందర్ గత కొద్ది కాలంగా పని చేస్తున్నారు. అయితే గతంలో ఈటల రాజేందర్ పార్టీ మారిన నేపథ్యంలో కొందరు నేతలు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ సంబంధించిన నేతలు కానీ కాంగ్రెస్ నేతలు కానీ కొందరు చేరారు. ఉదాహరణకు వివేక్, కొండా విశ్వేశ్వరరెడ్డి ఇలాంటి నేతలు ఆ పార్టీలో చేరారు. అయితే అనంతర పరిణామాల నేపథ్యంలో మరి వారి పార్టీకి అయితే ఇప్పుడు హరీష్ రావు కానీ ఈటల రాజేందర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఎలా ముందుకెళ్తారు అనేది చూడాల్సిన విషయం అయితే ఉంది. శీలా, రైట్, థ్యాంక్ యూ ఆర్కే. అక్రమంగా మా వాళ్ళు అరెస్ట్ చేస్తే సపోర్ట్ చేయడానికి వచ్చిన నిన్నేం అంటలేం కదా. ఏంటిది ఓకే, ఎందుకు అరెస్ట్ చేస్తున్నాడు, అన్నింటికి అరెస్ట్ చేస్తున్నాడు అనేది ఖూనీ చేసిండ్రు. రేవంత్ రెడ్డి గారి హయాంలో ఫిరాయింపులు, దబాయింపులు, అక్రమ అరెస్టులు తప్ప అసలు న్యాయం లేకుండా పోతా ఉంది. నిన్న కౌశిక్ రెడ్డి గారు ఒక కేసు పెట్టడానికి సిఐ గారిది, ఏసీపీ గారి అనుమతి తీసుకొని టైం తీసుకొని ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. కానీ కౌశిక్ రెడ్డి గారు వచ్చేది చూసి ఏసీపీ గారు, సిఐ గారు స్టేషన్ నుంచి వెళ్ళిపోవడము,
అరే నా దరఖాస్తు తీసుకోండి, నాకు అపాయింట్మెంట్ ఇచ్చారు అని చెప్పి ఇవాళ పిటిషన్ దారిని అరెస్ట్ చేస్తున్నారు. ఎవరి మీద అయితే కౌశిక్ రెడ్డి కేసు పెట్టిండో ముఖ్యమంత్రి మీద ఎఫ్ఐఆర్ నమోదు కాదు, శివధర్ రెడ్డి గారి మీద ఎఫ్ఐఆర్ నమోదు కాదు, ఉల్టా కౌశిక్ రెడ్డి గారి మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తున్నారు. అంటే మీ యొక్క తప్పులను ప్రశ్నిస్తే, మీ అఘాయిత్యాలను ప్రశ్నిస్తే ఇవాళ అక్రమ కేసులు పెట్టి గొంతు నొక్కాలని చూస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ మేము ఒకటే, నేను కూడా వెళ్ళింది ఎందుకు కౌశిక్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తున్నారు, ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పి మేము అడుగుతూ ఉంటే ఇవాళ మమ్మల్ని కూడా అక్రమంగా అరెస్ట్ చేసి ఈరోజు పోలీస్ స్టేషన్ తెస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, నువ్వు అరెస్టులతో ఉద్యమాలు ఆపలేవు, అరెస్టులతో మా గొంతు నొక్కలేవు, అరెస్టులతో సమస్యలు పరిష్కారం కావు. నువ్వు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయి. నువ్వు 7వ గ్యారంటీ ప్రజాస్వామ్యము అన్నావు. ప్రజాస్వామ్యం ఎక్కడుంది ఈరోజు? పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టడానికి పోతే నీ మీద రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టిండని చెప్పి ఇలా కౌశిక్ని అరెస్ట్ చేస్తావా? చట్టం ఎవరికైనా ఒకటే, ముఖ్యమంత్రి అయినా సరే, అది సామాన్య ప్రజలైనా సరే, చట్టం అనేది అందరికీ ఒకటే ఉంటుంది. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి తనను ప్రశ్నించే వారి మీద కక్ష పెట్టుకొని ఇవాళ కేటీఆర్ గారి మీద 5 కేసులు, నా మీద 5 కేసులు, కౌశిక్ రెడ్డి గారి మీద 5 కేసులు, ఇవాళ మా ఎమ్మెల్యేల మీద, మా ఎక్స్ఎమ్మెల్యేల మీద కేసులు పెట్టి గొంతు నొక్కాలని చూస్తున్నావు. కేసులు పరిష్కారం కావు. నువ్వు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయి. నువ్వు ఏడాది పాలనలోనే నీ గ్రాఫ్ పడిపోయింది. ఇవాళ ఎలక్షన్లు వస్తే చిత్తుగా నిన్ను ఓడగొడతారు. నువ్వేం పర్మనెంట్ ముఖ్యమంత్రి కావు. దీని పర్యవసానాలు రేపు నువ్వు లెక్క పెట్టుకోవాల్సి వస్తుంది. ఏ అధికారులు అయితే ఇవాళ ఎక్సెస్ వ్యవహరిస్తా ఉన్నారో, ఏ అధికారులు అయితే రేవంత్ రెడ్డి చెప్పినట్టు ఈ అక్రమ కేసులు పెడతా ఉన్నారో, రేపు వాళ్ళందరి మీద కూడా రేపు మేము రివ్యూ చేయాల్సి వస్తుంది. రేపు వాళ్ళందరూ కూడా రేపు మళ్ళీ ఇబ్బంది పడతారు. నేను అందుకే చెప్తున్నా, అధికారులు కూడా చట్టానికి లోబడి పనిచేయండి, రాజ్యాంగానికి లోబడి పనిచేయండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్మనెంట్ కాదు. ఆయన చెప్పినట్టు మీ ఇష్టం ఉన్నట్టు చేస్తే రేపు పొద్దున మీరు అందరు చిక్కుల్లో పడతారు. జాగ్రత్త.